వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పంపించిన లీగల్ నోటీసులకు ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి కిరణ్ స్పందించారు. ఆయన తరఫున ఆయన లాయర్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంలో తన క్లయింట్ అంటే చెరుకూరి కిరణ్ కి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన తరఫున న్యాయవాది నోటీసుల్లో వాదిస్తూ ఉన్నారు. కారుమూరి వెంకటరెడ్డిని ఇటీవల తాడిపత్రి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కారుమూరి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు, పోలీసుల్ని తోసేశారు, అతి కష్టం మీద అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటూ ఈనాడు పత్రిక రాస్తే ఆంధ్రజ్యోతి పత్రిక మరో అడుగు ముందుకు వేసి పోలీసులు చూడగానే కారుమూరి వెంకటరెడ్డి బాత్రూమ్ లో దాక్కున్నారు, మీరు మరీ ఎక్కువ ఒత్తిడి చేస్తే నేను హార్పిక్ తాకి చనిపోతానంటూ బెదిరించారు, కానీ పోలీసులు అతి కష్టం మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటూ రాశారు. సో ఈ రెండు పత్రికల మీద ఇదే అంశం పైన కారుమూరి వెంకటరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. 7 రోజుల్లోగా సారీ చెప్పాలి, లేకుంటే 5 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని తన లీగల్ నోటీసులో హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి నుంచి అయితే ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి సమాధానం ఉండట్లేదు. అయితే ఈనాడు సంస్థ అధినేతగా ఉన్న చెరుకూరి కిరణ్ కు పంపించిన నోటీసులకు అటువైపు నుంచి సమాధానం వచ్చింది. అయితే ఎక్కడా కూడా మేము రాసిన దాంట్లో ఎలాంటి అసత్యము లేదు, పక్కాగా నిజమే రాశాము అని ఈ నోటీసులకు ఇచ్చిన సమాధానంలో కిరణ్ తరఫున న్యాయవాది కానీ ఆయన కానీ వాదించలేదు. ఈ నోటీసులకు ఇచ్చిన సమాధానంలో కేవలం ఈ వ్యవహారంలో ఈ వివాదంలో చెరుకూరి కిరణ్ అవసరమైన పార్టీ కాదు అని మాత్రమే వాదించారు. చెరుకూరి కిరణ్ మొత్తం రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ గా ఉన్నారు. చైర్మన్ ఎండి హోదాలో ఓవరాల్ పాలసీ మేకింగ్ లో మాత్రమే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఈ వార్తాపత్రికకు సంబంధించిన వార్తల సేకరణలో కానీ, ప్రచురణలో కానీ, వార్తలను ఎడిట్ చేయడంలో కానీ, వీటన్నిటిలో కూడా ఎక్కడా చెరుకూరి కిరణ్ ప్రమేయం అన్నదే ఉండదు. అతను బేసిక్ గా జర్నలిస్ట్ కూడా కాదు. ఈ వార్తల సేకరణ ప్రచురణకు సంబంధించి ఆయనకు వ్యక్తిగతంగా జ్ఞానం కూడా లేదు. కాబట్టి ఈ వ్యవహారంలో, ఈ నోటీసులకు సంబంధించిన వ్యవహారంలో, ఈ వార్త ప్రచురించిన వ్యవహారంలో చెరుకూరి కిరణ్ అనే వ్యక్తి అవసరమైన పార్టీ కాదు అంటూ మాత్రమే సమాధానంలో వాదించారు. అంటే చెరుకూరి కిరణ్ ఓవరాల్ గా పాలసీని మాత్రమే తయారు చేస్తూ ఉంటారు, కానీ ఈ పత్రికల్లో వచ్చే వార్తలకు, ఆ వ్యవహారాలకు ఆయన బాధ్యత వహించరు అని ఇండైరెక్ట్ గా ఒప్పేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ క్లయింట్ కి చెప్పండి. అంటే కారుమూరి వెంకటరెడ్డి తరఫున లాయర్లకు పంపిన సమాధానంలో చెరుకూరి కిరణ్ తరఫున న్యాయవాది చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికైనా కూడా కారుమూరి వెంకటరెడ్డికి చెప్పండి, చెరుకూరి కిరణ్ కి ఈ వ్యవహారాలన్నింటి మీద అవగాహన ఉండదు, కాబట్టి ఆ నోటీసుల్ని ఉపసంహరించుకునేలాగా చూడండి, ఇంకా దావాలు అంటూ ముందుకు వెళ్లకుండా అడ్డుకోండి. ఒకవేళ కారుమూరి వెంకటరెడ్డి ఇలాగే ప్రొసీడ్ కావాలి అనుకుంటే అప్పుడు కిరణ్ కూడా తను సమర్థించుకోవడానికి ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైట్కి అవసరమైన లీగల్ ఖర్చులన్నీ కూడా మీ క్లయింట్ అంటే కారుమూరి వెంకటరెడ్డి భరించాల్సి ఉంటుంది అని కూడా నోటీసుల్లో చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడా కూడా ఈ సమాధానంలో అవును ఆ రోజు కారుమూరి వెంకటరెడ్డి పోలీసుల్ని తోసేశాడు, ప్రతిఘటించాడు, అతి కష్టం మీద పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని మేము రాసిన వార్తకు కట్టుబడి ఉన్నాం, అది 100కు 100% కరెక్ట్ అని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. చైర్మన్ గా ఉన్నారు, ఎండీగా ఉన్నారు కాబట్టి ఆయన పైన పాలసీలు మాత్రమే చూసుకుంటారు, కానీ ఈ ప్రతి వార్త ఎలా ప్రచురిస్తున్నారు అన్నది ఆయన పర్యవేక్షించలేరు. ఆయనకు దీని మీద అవగాహన కూడా ఉండదు. బేసిక్ గా జర్నలిస్ట్ కూడా కాదు చెరుకూరి కిరణ్. కాబట్టి ఈ వివాదంలో చెరుకూరి కిరణ్ అవసరమైన బాధ్యత వహించే పార్టీ కాదు అని మాత్రమే చెప్తున్నారు. అంటే ఇంకెవరినన్నా అంటే ఆ ఎడిటర్నో లేకుంటే ఆ వార్తను ప్రచురించిన వాళ్ళు బాధ్యత వహిస్తారు, మేము కాదు అని ఇండైరెక్ట్ గా చెరుకూరి కిరణ్ చెప్తున్నట్టుగా ఉంది. సో ఈ సమాధానం పైన కారుమూరి వెంకటరెడ్డి సాటిస్ఫై అవుతారా, లేకుంటే చెప్తున్నట్టు చెరుకూరి కిరణ్ పార్టీ కాకపోతే ఇంకా ఆ తర్వాత ఎవరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందో తెలుసుకొని వాళ్లకు నోటీసులు ఏమన్నా పంపిస్తారా అనేది చూడాలి.